హలో వెల్కమ్ టు 10 Max. ఇండియాలో మోస్ట్ హ్యాపెనింగ్ మూవీగా తెరకెక్కబోతున్న స్పిరిట్ మీద రోజు రోజుకి హైప్స్ క్రియేట్ అవుతున్నాయి. అయితే లేటెస్ట్ గా స్పిరిట్ మూవీ స్టోరీ కంప్లీట్ చేసిన సందీప్ రెడ్డి షూటింగ్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు. మరి షూట్ స్టార్ట్ అయ్యేది ఎప్పుడు? లాస్ట్ ఇయర్ జూన్ నుంచి సెట్స్ మీదకెళ్లాల్సిన స్పిరిట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. స్క్రిప్ట్ వర్క్ ఇంకా కంప్లీట్ కాలేదని గతంలో చెప్పిన సందీప్ సినిమా స్టోరీని కంప్లీట్ చేసి సెట్స్ మీదకెళ్లే రోజు కోసం వెయిట్ చేస్తున్నారు. ఫైనల్లీ ఆ టైం వచ్చేసింది. దాదాపు సంవత్సరం నుంచి అదిగో ఇదిగో అంటూ డిలే అవుతున్న స్పిరిట్ మూవీ 2 నెలల్లో స్టార్ట్ అవబోతోంది. సెప్టెంబర్లో స్పిరిట్ మూవీ స్టార్ట్ అవబోతోంది. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ లో ఉన్నారు ప్రభాస్. సందీప్ రెడ్డి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న స్పిరిట్ షూటింగ్ స్టార్ట్ చేసేదెప్పుడా అని అందరూ ఎదురు చూస్తున్నారు. కానీ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉండడంతో ఫ్యాన్స్ తో పాటు సందీప్ కూడా వెయిట్ చేయక తప్పలేదు. బట్ ఫైనల్లీ ప్రభాస్ స్పిరిట్ కి డేట్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ప్రభాస్ ని సందీప్ బల్క్ డేట్స్ అడగడంతో తన మిగిలిన సినిమాల షెడ్యూల్స్ అన్ని సెట్ చేసుకున్న ప్రభాస్ సెప్టెంబర్ నుంచి స్పిరిట్ షూట్ లో జాయిన్ అవుతున్నారు. నిజానికి స్పిరిట్ లాస్ట్ ఇయర్ జూన్ లోనే స్టార్ట్ అవ్వాల్సింది. కానీ రకరకాల కారణాలతో పోస్ట్ పోన్ అవుతూ వస్తోంది. కానీ ఈ సెప్టెంబర్ నుంచి సినిమా స్టార్ట్ అవుతున్నట్టు సందీప్ రెడ్డి బ్రదర్ ప్రణయ్ కన్ఫర్మ్ చేశారు. సందీప్ సినిమాలకు వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ గా ఉన్న ప్రణయ్ నుంచే స్పిరిట్ అప్డేట్ రావడంతో ఈసారి సినిమా స్టార్ట్ అవ్వడం పక్కా అంటున్నారు ఫ్యాన్స్. సలార్, కల్కి లాంటి బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ తో బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన ప్రభాస్ ని అంతకు మించి యాక్షన్ ఎలివేషన్ తో చూపించబోతున్న సందీప్ రెడ్డి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్లో క్రియేట్ అవుతున్నాయి. అదీకాక స్పిరిట్ లో ప్రభాస్ పవర్ఫుల్, సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేస్తున్నారు. కెరియర్ లో ఫస్ట్ టైం పోలీస్ క్యారెక్టర్ చేస్తూ ఉండడంతో ప్రభాస్ ని సందీప్ రెడ్డి కొత్తగా ఎలా చూపించబోతున్నారో, ఎంత కొత్తగా ఆడియన్స్ కి కనెక్ట్ చేయబోతున్నారో అన్న ఇంట్రెస్ట్ పెరిగిపోతోంది. పూజా హెగ్డే బిజీ అవుతోంది. వరుసగా సినిమాలు ఫ్లాప్ అవుతున్నా కూడా సౌత్ లో ఫుల్ బిజీ అవుతోంది క్రేజీ హీరోయిన్. తెలుగులో అసలు అడ్రస్సే లేని ఈ హీరోయిన్ కి వరుస పెట్టే అవకాశాలు ఇస్తుందెవరు? ప్రస్తుతం ఏ స్టార్ హీరోతో ఛాన్స్ దక్కించుకుంది? సౌత్ లో టాప్ హీరోలతో సినిమాలు చేసిన పూజా హెగ్డే తర్వాత వరుసగా ఫ్లాపుల్ని చూసింది. దాంతో తెలుగు మేకర్స్ కాస్త దూరం పెట్టారు. కానీ తమిళ్ వాళ్లు మాత్రం నువ్వు కావాలమ్మా అంటూ ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తున్నారు. ఇప్పటికే సూర్య లాంటి స్టార్ హీరోతో రెట్రో మూవీ చేసి విజయ్ తో జననాయగన్ మూవీ చేస్తున్న పూజా హెగ్డేకి మరో స్టార్ హీరో బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. రెట్రోతో పాటు అంతకంటే ముందు తమిళ్లో చేసిన సినిమాలు ఫ్లాప్ అయినా కూడా వరుసగా తమిళ్ హీరోలే ఛాన్స్లు ఇస్తున్నారు పూజాకి. లేటెస్ట్ గా తమిళ్ వర్స్టైల్ హీరో ధనుష్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది. విఘ్నేష్ రాజా డైరెక్షన్ లో త్వరలో తెరకెక్కబోతున్న సినిమాలో హీరోయిన్ గా పూజానే ఫైనల్ చేసింది టీమ్. అంతేకాదు అనౌన్స్మెంట్ కూడా త్వరలోనే ఇవ్వబోతున్నట్టు తమిళ్ మీడియా టాక్. ఈ సినిమాతో పాటు రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కూలీ సినిమాలో స్పెషల్ సాంగ్ కూడా చేస్తోంది పూజా హెగ్డే. బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్నా కూడా సౌత్ లో వచ్చినంత క్రేజ్ పూజాకి బాలీవుడ్ లో రావడం లేదు. అందుకే కంప్లీట్ గా సౌత్ మీద కాన్సన్ట్రేట్ చేస్తోంది, స్పెషల్లీ తమిళ్లో. ప్రస్తుతం పూజ తమిళ్లో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లతో బిజీగా ఉంది. విజయ్, ధనుష్ సినిమాలతో పాటు రజనీకాంత్ కూలీ మూవీలో స్పెషల్ సాంగ్ చేస్తున్న పూజా హెగ్డే లారెన్స్ మోస్ట్ ఎగ్జైటింగ్ కాంచనా సిరీస్ లో మరో మూవీ కూడా చేస్తోంది. నిజానికి తమిళ్లో కూడా పూజా హెగ్డే పెద్దగా సక్సెస్ కొట్టింది లేదు. విజయ్తో జననాయగన్ కంటే ముందు బీస్ట్ మూవీ చేసింది. ఆ సినిమా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. అయినా సరే విజయ్ మరోసారి జననాయగన్లో ఛాన్స్ ఇచ్చారు. రీసెంట్ గా రెట్రో కూడా వర్కౌట్ అవ్వలేదు. అయినా సరే ధనుష్ తన సినిమాలో ఛాన్స్ ఇవ్వడంతో పూజా హెగ్డే లక్కీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు. రజనీకాంత్ ఇప్పటి వరకు మాస్ లుక్ లో యాక్షన్ మూవీస్ చేశారు. కానీ తన అప్కమింగ్ మూవీ కూలీ పేరుకి మాస్ గా కనిపిస్తున్నా ఇప్పటి వరకు రిలీజ్ అయిన క్యారెక్టర్స్ లుక్ మాత్రం కూల్ గా ఉంటుందంటున్నారు ఆడియన్స్. ఇప్పటికే భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్న కూలీ రజనీకాంత్ మూవీస్ లిస్టులో స్పెషల్ కాబోతోందా? నెవర్ బిఫోర్ సక్సెస్ కొట్టబోతోందా? సాలిడ్ యాక్షన్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన లోకేష్ కనగరాజ్, ఎలివేషన్ కి బ్రాండ్ అంబాసిడర్ అయిన రజనీకాంత్ కలిసి చేస్తున్న కూలీ రోజు రోజుకి ఎక్స్పెక్టేషన్స్ పెంచేయడంలో పోటీ పడుతోంది. ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తున్న టీం లేటెస్ట్ గా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అంటూ అమీర్ ఖాన్ క్యారెక్టర్ లుక్ ని రివీల్ చేసింది.
ఈ ఒక్క లుక్ తో సినిమా మీదున్న అంచనాలు నెక్స్ట్ లెవెల్ కి చేరిపోయాయి. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ఫస్ట్ టైం సౌత్ ఎంట్రీ ఇస్తున్నారు. అది కూడా క్రేజీ క్యారెక్టర్ దాహాగా కూలీలో కనిపించబోతున్నారు. బ్లాక్ సిగార్ తో షర్ట్లెస్ గా స్టైలిష్ లుక్ లో అమీర్ ఖాన్ క్యారెక్టర్ కూలీలో ఏమై ఉంటుందా అని ఆలోచిస్తున్నారు ఆడియన్స్. నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ లో అసలు విలన్ ఎవరా అని ఇమాజిన్ చేసుకుంటున్నారు. ఇప్పటివరకు హీరోగా అదరగొట్టిన రజనీ అంతే స్టైలిష్ గా నెగటివ్ షేడ్స్ ఉన్న హీరోయిజాన్ని చూపించబోతున్నారు. మరి రజనీతో పాటు పోటీ పడే విలన్ క్యారెక్టర్ ఏంటా అన్న చర్చ జరుగుతోంది. రజనీకాంత్కే క్రేజ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. కూలీ హైప్ విపరీతంగా పెరగడానికి మరో రీజన్ కూలీలో రజనీ క్యారెక్టర్. స్టార్టింగ్ రిలీజ్ చేసిన వీడియో నుంచే మంచి వైబ్ రిసీవ్ చేసుకున్న కూలీ అప్పటి నుంచి జనాల్లో ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తూనే ఉంది. అప్పట్నుంచి వరుసగా ఫ్యాన్స్ కి క్యారెక్టర్ పోస్టర్లతో పాటు క్రేజీ సాంగ్స్ రిలీజ్ చేస్తూనే అప్డేట్స్ ఇస్తున్నారు. ఇక తమిళ్తో పాటు భారీగా రిలీజ్ అవుతున్న కూలీకి తెలుగు రైట్స్ కూడా దాదాపు 50 కోట్లు పలకడంతో సినిమా మీద ఇంకా అంచనాలు పెరిగిపోతున్నాయి. అదే రోజు ఎన్టీఆర్ సినిమా రిలీజ్ ఉన్నా కూడా తెలుగులో భారీ రేటుకి సినిమాని కొనడంతో గ్యారెంటీగా సినిమా బ్లాక్ బస్టరే అని డిసైడ్ అవుతున్నారు ఫ్యాన్స్. మరి ఆగస్టు 14న థియేటర్లలోకి వస్తున్న కూలీ ఇన్ని అట్రాక్షన్స్ తో ఎన్ని కోట్లు కొల్లగొడతాడో చూడాలి. నాగ చైతన్య తన కెరీర్ లో ఇంతకు ముందెప్పుడూ టచ్ చేయని జానర్ లో సరికొత్త సినిమా చేస్తున్నారు. అనౌన్స్మెంట్ వీడియోతోనే క్యూరియాసిటీ క్రియేట్ చేసిన ఈ సినిమా పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నారు నాగ చైతన్య. తండేల్ కి మించిన సక్సెస్ అవుతుందన్న కాన్ఫిడెన్స్ తో భారీగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఏంటి? నాగ చైతన్య పెద్దగా ప్రయోగాలు చేయకుండానే కెరియర్ కంటిన్యూ చేస్తున్నారు. అయితే ఈ మధ్య రూట్ మార్చారు నాగ చైతన్య. విరూపాక్ష లాంటి బ్లాక్ బస్టర్ సినిమా చేసిన డైరెక్టర్ కార్తిక్ తో తన కెరియర్ లోనే కొత్త జానర్ మూవీ చేస్తున్నారు. ఇప్పటివరకు కమర్షియల్ కంటెంట్ తోనే సినిమాలు చేసిన నాగ చైతన్య ఫస్ట్ టైం మిస్టిక్ థ్రిల్లర్ మూవీ చేస్తున్నారు. అది కూడా సూపర్ ఫాస్ట్ గా. లేటెస్ట్ గా ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చేసుకుంది. నాగ చైతన్య కార్తిక్ దండు కాంబినేషన్ లో SVCC ప్రొడక్షన్స్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చేసింది. ఫస్ట్ షెడ్యూల్ ని రీసెంట్ గా కంప్లీట్ చేసిన టీం లెంతీ అండ్ హెవీ షెడ్యూల్ ని హైదరాబాద్ లో మొదలుపెట్టింది. పాన్ ఇండియా వైడ్ ఆర్టిస్టులతో 3 లొకేషన్స్ లో ఈ సెకండ్ షెడ్యూల్ షూట్ ప్లాన్ చేసింది టీం. నాగ చైతన్యతో పాటు మెయిన్ స్టార్ క్యాస్ట్ తో సెకండ్ షెడ్యూల్ లో ఇంపార్టెంట్ సీన్స్ షూట్ చేస్తోంది టీం. ఇప్పటివరకు పెద్దగా రిస్కీ సబ్జెక్ట్స్ జోలికి వెళ్లని నాగ చైతన్య ఫస్ట్ టైం థ్రిల్లర్ కాన్సెప్ట్ లో భారీ మూవీ చేస్తున్నారు. ఈ సినిమాలో నాగ చైతన్య లుక్ కూడా డిఫరెంట్ గా ఉండబోతోంది. కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ తో నాగ చైతన్య క్యారెక్టర్ సినిమాకే హైలైట్ కాబోతోందని తెలుస్తోంది. నాగ చైతన్య కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకి SVCCతో పాటు సుకుమార్ రైటింగ్స్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ గా ఉన్నారు. క్రియేటివ్ జీనియస్ సుకుమార్ సజెషన్స్ కూడా ఉండడంతో ఈ సినిమా మీద నాగ చైతన్య క్యారెక్టర్ మీద ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అవుతున్నాయి. తండేల్తో 100 కోట్ల సక్సెస్ కొట్టిన నాగ చైతన్య ఈ సినిమా మీద ఫుల్ హోప్స్ పెట్టుకున్నారు. అందుకే సూపర్ ఫాస్ట్ గా షూట్ చేసి సినిమాని వీలైనంత త్వరగా ఆడియన్స్ ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పవన్ కళ్యాణ్, క్రేజీ సాంగ్ ప్లాన్ చేస్తున్న చిరంజీవి, మరో మాస్ సాంగ్ తో అదరగొడుతున్న శ్రీలీల, కొత్తపల్లిలో ఒకప్పుడు అంటున్న రానా. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ వైరల్ అవుతున్నారు. అసలే హరిహర వీరమల్లు ట్రైలర్ తో సోషల్ మీడియాలో అన్ని రికార్డులు బద్దలు కొడుతుంటే లేటెస్ట్ గా తన 2 కొడుకులు మార్క్, అఖీరాతో పవన్ నడిచొస్తున్న ఫోటో విపరీతంగా వైరల్ అవుతోంది. మెగాస్టార్ చిరంజీవి, వశిష్ఠ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న విశ్వంభర సినిమాలో స్పెషల్ సాంగ్ మౌనిరాయి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సాంగ్ చిరంజీవి హిట్ సాంగ్స్ లో నుంచి రీమిక్స్ చేసినట్లు తెలుస్తోంది. శ్రీలీల, కిరీటి కాంబినేషన్ లో ఈ నెల 25న రిలీజ్ అవుతున్న కిరీటి మూవీ నుంచి వైరల్ వయ్యారి సాంగ్ రిలీజ్ అయింది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్షన్ లో ఈ మూవీ రాబోతోంది. ఏప్రిల్ నుంచి జులైకి, ఇప్పుడు జులై నుంచి కూడా పోస్ట్ పోన్ అయిన అనుష్క ఘాటి మూవీ ఆగస్టు 27న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకుంటోంది. బ్యాక్ టు బ్యాక్ షూట్స్ తో బిజీగా ఉన్న నిఖిల్ చిన్న బ్రేక్ తీసుకున్నారు. ప్రస్తుతం స్వయంభూ, ఇండియా హౌస్ సినిమాలతో బిజీగా ఉన్నారు నిఖిల్. ఇంట్రెస్టింగ్ స్టోరీస్ చెప్పడానికి ఎప్పుడూ ముందు ఉండే రానా నిర్మాతగా కొత్తపల్లిలో ఒకప్పుడు సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ ఆకట్టుకుంటోంది. అల్లరి నరేష్ అప్కమింగ్ ఇంట్రెస్టింగ్ మూవీ ఆల్కహాల్లో హీరోయిన్ గా నిహారికని ఇంట్రడ్యూస్ చేసింది టీం. నిహారిక బర్త్డే సందర్భంగా పోస్టర్ రిలీజ్ చేసింది. ఒకప్పటి వర్స్టైల్ యాక్టర్ నాగభూషణం మనవడు అబిద్ భూషణ్ హీరోగా, రోహిత్ సుహాని జంటగా
మహి కోమటిరెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా మిస్టీరియస్. లేటెస్ట్ గా ఈ సినిమా టీజర్ లాంచ్ చేసింది టీమ్. ఇది వాళ్ళ 10 Max. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.